ఇక మారరా? ప్రజారోగ్యంతో చెలగాట మట్టం ఆపరా? దున్నపోతు మీద వాన కురిస్తే ఏమవుతుంది? బెజవాడ కల్తీ మాఫియా తీరు కూడా అలాగే ఉంది. గత ఆగస్టులో హోటళ్లు, ఫుడ్ కోర్టులపై అధికారులు కొరడా జలిపించారు. కల్తీకి పాల్పడ్డ వారిపై కేసులు కూడా నమోదు చేశారు. అయినా కూడా కొంతమంది తీరు ఇప్పటికీ మారలేదు. లేటెస్ట్ గా బీఆర్టీఎస్ రోడ్లో ఫుడ్ కోర్టులను టచ్ చేస్తే కలర్ కూట విషం బయటపడింది. రంగు భలే, రుచి భలే భలే, మరి శుచి కంటికి కలర్ఫుల్, కానీ తింటే డెత్ బెల్. రుచితో విషం, ఇదిగో నిజం. ఇందు గలదు అందు లేదనే డౌట్ వలదు, ఎందెందు వెతికినా కల్తీ కల్తీ కల్తీ. బెజవాడ వాసుల్లారా, జర భద్రం. రుచిగా ఉన్నాయని రోడ్ సైడ్ ఫుడ్ తింటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడమే. బజారు తిండితో బతుకు చేజారడం ఖాయం. ఎందుకంటే ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ శ్రీనివాస్ అండ్ టీం ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో ఈ కలర్ఫుల్ కల్తీ వ్యవహారాలు ఇలా బయటపడ్డాయి. చూశారుగా, శుచి శూన్యం. టేస్ట్ బాగుందని ఇలాంటి ఫుడ్ తింటే ఆరోగ్యం ఇక అటకెక్కినట్టే. ఈట్ స్ట్రీట్ ఫుడ్ కోర్టులో స్ట్రీట్ కార్డుల పేరిట ప్రజారోగ్యాన్ని ఎలా ఎసరు పెడుతున్నారో ఫుడ్ సేఫ్టీ అధికారులు కళ్లకు కట్టారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్ లో ఆకస్మిక తనిఖీలు చేశారు అధికారులు. నాసిరకం ఆయిల్ ను వాడడమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా వాడిన నూనెనే మళ్లీ మళ్లీ వాడుతున్నట్టుగా స్పాట్ టెస్ట్ లో తేలింది. అయితే టేస్ట్ కోసం వంటకాల్లో వాడుతున్న కలర్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచిన మాంసాన్ని గుర్తించారు. ఇక కొన్ని ఫుడ్ కోర్టులు, స్ట్రీట్ కార్ట్లకు ఎలాంటి లైసెన్స్ లేకుండా దందా చేస్తున్న వైనం ఈ తనిఖీల్లో తెరపైకి వచ్చింది. అక్కడ బీఆర్టీఎస్ రోడ్ లో సుమారు ఒక 60 కిలోలు రంగు కలిపిన టేస్టింగ్ సాల్ట్ ఉన్నది డిశ్చార్జ్ చేయడం జరిగింది. అలానే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం కాంప్లెక్స్లో ఈ స్ట్రీట్లో కూడా కొన్ని చోట్ల రంగు కనుగొనడం జరిగింది. మ్యాక్సిమం 15 సెంటర్లో వాటిని కూడా డిశ్చార్జ్ చేయడం జరిగింది. వారే వా, ఏమి రుచి అంటూ రోడ్ సైడ్ బిర్యానీ, రోస్టెడ్ చికెన్ ను తెగ తినేస్తుంటాం. కానీ ఇవే వంటకాలను ఇంట్లో వండితే ఎందుకు ఆ రంగు, ఆ రుచి అలా ఉండవు? చాలా మంది ఈ చిన్న లాజిక్ ని మిస్ అవుతున్నారు. ప్రజల్లో అవగాహన కల్పించడం సహా కల్తీని అరికట్టడమే లక్ష్యంగా తనిఖీలు కొనసాగుతున్నాయన్నారు ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ శ్రీనివాస్. పూర్తిగా పబ్లిక్ అవగాహన కల్పిస్తాం, అలానే వ్యాపారస్తులకు కూడా అవగాహన కల్పిస్తాం. నెక్స్ట్ ఇదే రిపీట్ అయితే క్రిమినల్ కేసులు బుక్ చేస్తాం. కాబట్టి ఇందు మూలంగా తెలియపరిచేది ఏంటంటే, ఈ వ్యాపారస్తులందరికీ రంగులు వాడొద్దండి, పబ్లిక్ ఆరోగ్యంతో చెలగాట వాడొద్దు, అలానే టేస్టింగ్ సాల్ట్ వాడొద్దు. దానివల్ల పిల్లలకి, గర్భిణీ స్త్రీలకు ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. అలానే నిల్వ ఉన్న ఆహార పదార్థాలు అమ్మొద్దు, తాజా ఆహార పదార్థాలు మాత్రమే అమ్మాలి, న్యూస్ పేపర్స్ వాడకూడదు. అట్లాగా అవగాహన కల్పించి నెక్స్ట్ క్రిమినల్ కేసులు పెడతాం. పబ్లిక్ కొనుగోలు చేసేటప్పుడు కూడా రంగు ఉన్న ఆహార పదార్థాలను క్వశ్చన్ చేయాలి. రంగు వాడితే రంగు పడుద్ది అని అలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అధికారులు. మరోవైపు వంటకాలను, సరుకుల్ని ఉన్నపళంగా పారేయడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఫుడ్ కోర్ట్ వ్యాపారులు. నిబంధనలు పాటిస్తే ఈ బాధ ఉండేదా? కల్తీ వంటకాలను ధ్వంసం చేశారని అంత ఆవేదన చెందుతున్నారే, మరి కల్తీ ఆహారంతో తమ ఆరోగ్యాలకు ఎసరు పెట్టడం న్యాయమా అని ప్రశ్నించారు కస్టమర్లు. అధికారులను అభినందించడం సహా తనిఖీలు కొనసాగించాల్సిందే అన్నారు. ఇక నిబంధనలు అతిక్రమించిన వ్యాపారులపై చట్టపరమైన చర్యలకు రంగం సిద్ధం చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఆహారంతో పాటుగా ఫుడ్ కలర్స్, ఎసెన్షియల్స్ కలిపినటువంటి ఫుడ్ని ఎక్కువగా సప్లై చేస్తున్నట్టు కూడా గుర్తించారు. అలాగే యూజ్డ్ ఆయిల్స్ని కూడా వాడుతున్నట్టు గుర్తించి వారందరిపైన ప్రస్తుతం కేసులు నమోదు చేశారు. వారందరికీ నోటీసులు జారీ చేస్తూ ఉన్నారు. రేపటి నుంచి మరోసారి అవగాహన కల్పిస్తాం. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే మాత్రం వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సత్యనారాయణతో వసంత్ టీవీ9 విజయవాడ నుంచి.